జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఫస్ట్ లిస్ట్ విడుదలవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అని చెప్పారు. మాకు మాత్రం ఇక్కడ మున్సిపల్ నుంచి కాల్ వచ్చింది మా ఆయనకి. మొబైల్‌కి సిబిల్ స్కోర్‌ది ఏమైనా మెసేజ్ వచ్చిందా? వేరే ఒకటే రేషన్ కార్డ్ మీద వేరే అప్లికేషన్ పెట్టినా అవ్వదు. అది కూడా రిజెక్ట్ చేస్తారు. సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారా లేదా అనేది పాయింట్. ఇంకొకటి మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ జిరాక్స్‌లు తీసుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే మున్సిపల్ ఈ మూడిట్లో ఎక్కడైనా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. చేశారా లేదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే రాజీవ్ యువ వికాసం గురించి వీడియో చేస్తున్నాను. అందరు కామెంట్స్ పెడుతున్నారు కదా, సో దాని గురించి అసలు రాజీవ్ యువ వికాసానికి అప్లికేషన్ డేట్ ఏంటి, ఒకసారి దీని గురించి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేదు అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయొచ్చు. అలాగే కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్ యూ. ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే మార్చ్ 17 నుంచి స్టార్ట్ అయింది. మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 14th వరకు లాస్ట్ డేట్ అని చెప్పేశారు. సో అయిపోయింది కూడా. ఇది ఒకటి పాయింట్. ఏప్రిల్ 14కి అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్‌లో మనం చాలా మంది ఆన్లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు మాత్రం మీ సేవకు వెళ్ళి చేసుకున్నారు. మేము మాత్రం ఆన్లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నాము. TGOBMMS new.cgg.gov.inలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అసలు అప్లికేషన్‌కి మనం పెట్టిన డాక్యుమెంట్స్ ఏంటి? నేను అన్ని పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోలో ఎంత అనిపిస్తే మాత్రం వీడియో పైన స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి 1.25 ఆర్ 2లో పెట్టుకొని మరి చూడండి, ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. ఎలిజిబిలిటీ ఫార్మ్స్ ఏంటి అనేవి క్లియర్‌గా చెప్తాను చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఇవన్నీ నేనే మా హస్బెండ్ అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనం చేసే బిజినెస్‌కి బిజినెస్ ప్రపోజల్ ఏదైనా ఉంటుంది కదా ఒక్కొక్కరికి, ఐడీ కార్డ్స్ అలాంటివి. సో అది అండ్ మెయిన్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. అలాగే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇవి మాత్రం మేము పెట్టి అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము. సో మీరు కూడా ఇవే పెట్టారా లేకపోతే ఇంకేమైనా మిస్టేక్ చేశారా ఒకసారి చూసుకోండి. అలాగే ఒక్క రేషన్ కార్డ్‌కి ఓన్లీ 1 రేషన్ కార్డ్ హ్యాస్ ఓన్లీ 1 అప్లికేషన్. ఒక రేషన్ కార్డ్‌కి ఒక అప్లికేషన్ మాత్రమే అవుతుంది. వేరే ఒకటే రేషన్ కార్డ్ మీద వేరే అప్లికేషన్ పెట్టినా అవ్వదు. అది కూడా రిజెక్ట్ చేస్తారు. నేను ఇక్కడ రాసి పెడుతున్నాను. ఒకవేళ ఎవరైనా నా లాంగ్వేజ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా చూసినా సరే ఇక్కడ చదువుకోండి పాయింట్స్. ఈ స్కీమ్ దేనికంటే ఎస్పెషల్‌గా యూత్ వాళ్ళకి, అలాగే ఎవరైతే సెల్ఫ్‌గా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి. ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నట్టు స్కీమ్ పెట్టారు. అలాగే గవర్నమెంట్ ఈ స్కీమ్ కోసం 6 crores బడ్జెట్ అనేది రివీల్ చేసింది అని చెప్తున్నారు, ఓకేనా? నెక్స్ట్ ఒక్కొక్క పర్సన్‌కి 4 lakhs పర్ బెనిఫిషియల్. 4 lakhs వరకు మనం లోన్ తీసుకోవచ్చు. ఆ 4 lakhsలో సబ్సిడీ అనేది తక్కువ ఉంటుంది. అంటే బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ కడుతున్నాం. ఈ 4 lakhsలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఫస్ట్ 50,000, నెక్స్ట్ 1 lakh, నెక్స్ట్ 2 lakhs, నెక్స్ట్ 3 lakhs, లాస్ట్ ఫైనల్ 4 lakhs. ఓకే. సో ఎవరెవరు ఎంత పెట్టుకున్నారో దానికి ఎంత సబ్సిడీ మనం కట్టాలి అనేది మనం అప్లికేషన్ అయితే ఎప్పుడు పెట్టుకున్నామో అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటాం కదా, ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్లోనే సబ్సిడీ ఎంత అనేది క్లారిటీగా చూపిస్తుంది. ఒకసారి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఫస్ట్ లిస్ట్ విడుదలవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అంతా జరుగుతుంది అని చెప్పారు. ఓకే, జూన్ 2కి చూస్తే మాత్రం ఎలాంటి లిస్ట్ ఓపెన్ అవ్వలేదు, పోస్ట్ పోన్ అయింది. సమ్ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి. సో మన గవర్నమెంట్ ఏంటో ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే ఫస్ట్ ఈ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకున్నాక మీరందరూ ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు అప్లికేషన్ ప్రింట్అవుట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ జిరాక్స్‌లు తీసుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ లేదంటే మున్సిపల్
ఈ మూడిట్లో ఎక్కడైనా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. చేశారా లేదా చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక 20 డేస్‌కి, 15 డేస్‌కి కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ప్రకారం ఒక్కొక్కలాగా ఇంటర్వ్యూ చేశారు. మాకు మాత్రం ఇక్కడ మున్సిపల్ నుంచి కాలొచ్చింది మా ఆయనకి. సో, ఇంటర్వ్యూ అని చెప్పారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అడిగారు. తీసుకెళ్ళి చూపించి ఆడ ఓన్లీ చెక్ లిస్ట్‌లో ఓన్లీ రైట్ మార్క్ పెట్టేసుకున్నారు అయిపోయింది. ఆ తర్వాత మాత్రం ఎలాంటి కాల్స్ ఏం రాలేవు అప్డేట్. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారా లేదా అనేది పాయింట్. నిజంగానే సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారు. సిబిల్ స్కోర్ ఎందుకు చూస్తున్నారంటే ఇంతకు ముందుకు గవర్నమెంట్ లోన్స్ ఏమైనా వచ్చాయా? వాళ్ళు కడుతున్నారా? లేదా టైంకి కట్టారా? అసలు సిబిల్ స్కోర్ ఎంత ఉంటే ఈ లోన్ ఇస్తారు అనేది చూస్తున్నారు. మాకైతే సిబిల్ స్కోర్ నుంచి కూడా ఏం మెసేజ్ రాలేదు. కొంతమందికి వచ్చిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. సో, సిబిల్ స్కోర్ పై కూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు ఈ సెలక్షన్ ప్రాసెస్. ఇంకా కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఇంటర్వ్యూ అని చెప్పేసి పిలుస్తున్నారు. అలాగే మండల్‌లో మాత్రం ఒక్కొక్క క్యాస్ట్‌కి ఒక్కొక్క డే అలా పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఫార్మ్స్ సబ్మిట్ చేయడం, సిగ్నేచర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓకేనా? సో, మీరొకసారి కామెంట్ చేయండి. మీ మొబైల్‌కి సిబిల్ స్కోర్‌ది ఏమైనా మెసేజ్ వచ్చిందా? లేకపోతే మున్సిపాలిటీ నుంచి ఇంటర్వ్యూస్‌కి కాల్స్ వచ్చాయా? మీరు అటెండ్ అయ్యారా? మీ డిస్ట్రిక్ట్‌లో ఎలా జరుగుతుంది సర్వే? ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల ఇంకా మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఈ 50,000 వాళ్ళకి ఫస్ట్ జూన్ 2 50,000 టు 1,00,000 వాళ్ళకి జూన్ 2 రోజు లిస్ట్ ఓపెన్ అయింది. ఎస్పెషల్‌గా వీళ్ళ కోసం 1,00,00,000 అనేది అలాట్‌మెంట్ అయిపోయింది జూన్‌లో అని చెప్తున్నారు. కానీ ఆ జూన్ లిస్టే రాలేదు. ఎక్కడ లేదు. ఏమైనా అంటే టీజీ ఓబీఎంఎస్‌లో చూడండి అంటున్నారు. అందులో ఓన్లీ అప్లికేషన్ ప్రింట్ ఔట్ తప్ప ఏం లేదు. నేను అది కూడా స్క్రీన్ రికార్డ్‌లో చూపిస్తాను. నెక్స్ట్ పాయింట్ 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఎవరైతే లోన్స్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారో వీళ్ళకి నెక్స్ట్ జులైలో 1,00,00,000 అలాట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ లిస్ట్ రిలీజ్ చేస్తారట. నెక్స్ట్ ఇంకా మిగిలిన వాళ్ళు 3 అండ్ 4,00,000 లాస్ట్ ఫైనల్. సో, వీళ్ళకి హై బ్రాకెట్స్ అని పెట్టారు. వీళ్ళది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే జూన్‌లో రావాల్సిన లిస్ట్ అయితే పోస్ట్‌పోన్ అయింది. కొన్ని డిస్ట్రిక్ట్‌లో చేసిన మిస్టేక్స్ వల్ల. సో, ఈ పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్పేసాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జూన్ 2కి లిస్ట్ వచ్చింది అని చాలా మంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. ఆ ఫేక్ వీడియోస్ ఏం నమ్మొద్దు. లిస్ట్ వచ్చింది కానీ మన దగ్గర చూపియదు. మనకి అలాట్‌మెంట్ లేదు ఆ లిస్ట్ చూడ్డానికి. ఓన్లీ ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్‌లో లిస్ట్ ఉంది. అది కూడా 50,000-1,00,000 ఎవరైతే లోన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి. అండ్ రాజన్న సిరిసిల్ల ఈస్ ద టాప్ అని చూపిస్తున్నారు. అంటే సో, లిస్ట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది వీడియోస్ చేయడము, ఈ లిస్ట్ ఉందా లేదా చూసుకోండి. ఇదంతా కాదు కానీ ఫస్ట్ మీరు కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకున్నారా లేదా? ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి మీరు. ఇంకొక పాయింట్ ఏంటంటే అప్లికేషన్స్ రాకన్నా ముందు అప్పుడేం చెప్పారు ఓన్లీ 5,00,000 మెంబర్స్‌కి మాత్రమే ఈ స్కీమ్ అని చెప్పారు. కానీ అప్లికేషన్సే చాలా ఎక్కువ వచ్చేసాయి. ఓన్లీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళదే 16,00,000 ప్లస్ అయిందని న్యూస్ కూడా వచ్చింది. మీరు కూడా వినే ఉంటారు. ఆల్రెడీ రేషన్ కార్డే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు అప్‌డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు అప్‌డేట్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన గవర్నమెంట్ గురించి మీకు చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటివి పెట్టుకొని కూడా మీరు గంట గంటకి, 2 గంటలకి, 3 గంటలకి, 4 గంటలకి ప్రతి ఒక్క వీడియో చేసిన వాళ్ళందరియి చూడకండి. 2, 3 గంటలకి గవర్నమెంట్ నుంచయితే ఎలాంటి అప్‌డేట్ రాదు. ఏది నమ్మకండి. ఫేక్ వీడియోస్‌ని సపోర్ట్ చేయకండి ప్లీజ్. దానివల్లే మనం కొంచెం సక్సెస్ అవుతామని నా ఫీలింగ్. ఇప్పుడు నేను సైట్ చూపిస్తాను. అందరూ చూపిస్తున్నారు కదా! అదే సైట్‌లో ఉంటుంది అని. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను కదా! అదే చూపిస్తాను చూడండి. సో, ప్రతి ఒక్కరు ఇదే సైట్ చూపిస్తున్నారు. కానీ ఈ సైట్‌లో ఏం కూడా లేదు. సో, ఈ సైట్‌కి వెళ్లి చూస్తే లిస్ట్ ఒస్తుంది. ఇంకా ఎక్సెట్రా ఏమేమో చేస్తున్నారు. మళ్ళా ఫైనల్‌గా ఉంటే ఏమిలో చూడండి. క్లిక్ హియర్ టు మెయిన్ వెబ్‌సైట్. అండ్ ఇది పైనది మాత్రం ప్రింట్ ఔట్. మనం అప్లికేషన్ పెట్టుకున్న ప్రింట్ ఔట్. బెనిఫిషియరీ ఐడీ, ఆధార్ కార్డ్ 2 ఎంటర్ చేస్తే మీ ప్రింట్ ఔట్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ మెయిన్ వెబ్‌సైట్‌కి వెళ్దాం మనం. సో, ఇది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్కడైనా సెలక్షన్ ప్రాసెస్ లిస్ట్ అనేది కనిపిస్తుందా మీకు? సో, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ది దీనికి సంబంధించిన ఏదైనా సరే ఈ సైట్‌లోనే అప్‌లోడ్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఇలాంటిది లేదు ఇప్పటి వరకైతే.
సో కామెంట్స్‌లో కూడా చాలా మంది అడుగుతున్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు అప్లికేషన్ స్టేటస్ ఎలా చూసుకోవాలి? అండ్ లిస్ట్ వచ్చింది కదా! అది నిజమా? కాదా? అనేది ఏ లిస్ట్ ఇంతవరకైతే రాలేదు మనకి. ఆన్‌లైన్‌లో అయితే ఎక్కడ చూసుకోవడానికి వీలు లేదు. ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీస్‌లలో వీలుంది. అది కూడా 50,000-1,00,000 ఎవరైతే లోన్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే. అప్ టు 4,00,000 పెట్టుకున్న వాళ్ళు ఇంకా వెయిట్ చేయాల్సిందే. తప్పదిక మనకి. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వేటి గురించి మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకేమన్నా యూజ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా చాలా ఎంకరేజ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెడితే నేనేం వీడియో చేసినా సరే ఫస్ట్ మీకొస్తుంది చూడొచ్చు.